హే గాయ్స్, వెల్కమ్ టు క్యాచప్ విత్ లాలా. ఏంటి డిష్ పేరు కూడా చెప్పకుండా తినేస్తుంది అనుకుంటున్నారా? వెయిట్ అక్కడికే వస్తున్నా. ఇప్పటిదాకా పేరైతే పెట్టలేదు. ప్రాసెస్ అంతా చూసాక మీరైతే ఏం పేరు పెడతారో కమెంట్ చేయండి. అయితే ఇక రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్యాన్లో వాష్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకుని ఫుల్గా వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని బాగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఆరిగానో వేసుకుని ఒక 10 మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత ముందుగా చాప్ చేసుకున్న బెల్ పెప్పర్స్, బ్రాకలీ అండ్ ఆనియన్స్ మొత్తంగా వేసేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ కుక్ అయ్యలేదో చెక్ చేసుకుని ఇన్ కేస్ సాల్ట్, కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇండియాలో డే ట్రిప్స్ అంటే చాలు మన అమ్మ వాళ్ళు పులిహోర క్యానులతో రెడీగా ఉంటారు. కానీ మనకు అలాంటి ఆప్షన్స్ లేవుగా. ఆ టైంలో జీవం పోసుకున్నదే ఈ రెసిపీ. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్యాన్లో అయితే టార్టిలా ర్యాప్ వేసుకుని ఎగ్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. సో తిప్పుకున్న తర్వాత దానిపైన రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ స్టఫ్ని అయితే స్ప్రెడ్ చేసుకుని దానిపైన మళ్ళీ టొమాటో కెచప్, మైనస్ కూడా యాడ్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటే టాకోస్ అని, డబుల్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటే ర్యాప్స్ అని ఎలా అయినా పిలవచ్చు. సో మీరు ట్రై చేసి ఎలా పిలుస్తారో కూడా కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.